The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో అలా మెరుపుతీగల వచ్చి మళ్ళీ ఎన్నికలు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి మారారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం వస్తుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభిమానంతో ఇప్పుడు వెళ్ళి కలిసారా మళ్ళీ ఏమన్నా మీరు? కరెక్ట్ టైంలో కరెక్ట్ నాయకుడిని పెట్టారు సార్ వాళ్ళు. అవునా? 100%. రేవంత్ రెడ్డి గారు పీసీసీ కావాలి మనస్ఫూర్తికి కోరుకున్నా. నేను చెప్పే కూడా, నేను ఎప్పుడో ట్వీట్ కూడా చేశా, ఒరే నాయన తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బతకాలంటే రేవంత్ రెడ్డి లాంటికి ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇదొక నిర్ణయం. ఓకే. ఎంటైర్ ఇండియాలో తెలంగాణకి సమర్థమైన కాంగ్రెస్ నాయకుడిని ఇచ్చారు వాళ్ళు. నాకు సార్ ఇప్పుడు యుద్ధం చేస్తాం సార్. ఇప్పుడు ఒలింపిక్స్కి ఎంతోమంది వెళ్ళారు, అందరికి గోల్డ్ మెడల్ రావాలని లేదు. గోల్డ్ మెడల్ రావడానికి ట్రైన్ అయినాడిని, పరిగెత్తగల సత్తా ఉన్నాడిని 130 కోట్ల మందిలో 10 మందిని పంపించారు. మన దగ్గర నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి పంపించారు. 130 కోట్ల మందికి గోల్డ్ మెడల్ కొట్టాలని కలగంటాం, కానీ మన సత్తా లేదు. కానీ ఈ రాజకీయ యుద్ధంలో, ఈ తెలంగాణ పోరాటంలో, ఈ తెలంగాణ పార్టీలో మనుగడ కోసం పోరాడే సత్తా ఉన్నవాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇక్కడ కేసీఆర్ గారిది అద్భుతమైన పాలన, చాలా బాగుంది, చక్కగా చేస్తున్నారు, భూములని శశశ్యామలని చెప్తున్నారు. మరి అంత అద్భుతమైన పాలన కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు ఆయన చరిష్మా ముందు రేవంత్ రెడ్డి గారు అనగలరా? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అనొచ్చు అనకూడదు అనండి. దేవకన్య భారీగా ఉన్న 10 ఏళ్లకో 11 ఏళ్లకో మనసు మారిద్ది మనకి. ఓకే. ఎంత అద్భుతంగా చేసినా ఏదన్నా ఉందని ఇంకోళ్ళకి అవకాశం ఇద్దామని ప్రయత్నం చేస్తారు, తప్పులేదు. ఆ ప్రయత్నానికి పోరాటానికి సమర్థమైన నాయకుడు కావాలి. ఎవరైనా ఇప్పుడు దారిని ఎవరినైనా పీసీ చెయ్యి అంటే కనీసం ఆలోచించరు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు టీఆర్ఎస్ కరెక్ట్గా సమర్థమైన ఎదుర్కొనగల సత్తా ఉన్నవాడు. కొట్టుకోవటానికి కూడా సమర్థమైన నాయకుడు కావాలి కదా సార్. అవతలాడు మొత్తం ఏమీ లేకుండా మామూలుగా నిలబెడితే అవతలాడు కిక్ ఉండదు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎట్లా ఉంటుంది సార్? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే అన్ని సినిమాలు అన్ని బంద్ చేసుకొని ఇలా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉందరా చూద్దాం అనుకుంటారు. ఇండియానో ఈ చిన్న బంగ్లాదేశో ఇండియానో దేనికి బంగ్లాదేశ్ దేశం చేస్తే సినిమా చూద్దాం లేరా, రేపు పేపర్ చదువుకుందాం లేరా అనుకుంటారు. ఇండియా గెలిచిందా లేదు, రేపు పేపర్ చదువుకుందాం అనుకుంటారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే టీవీలో చూస్తారు. అట్లాగే రేవంత్ రెడ్డి కేసీఆర్ వర్సెస్ కిక్ ఉంటుంది, ఫైట్ మంచి కిక్ ఉంటుంది, అన్డౌటెడ్లీ కిక్ ఉంటుంది. ఓకే. ఇకపోతే మీరు పీసీసీకి సంబంధించి పీసీసీ అధ్యక్ష పీఠం కోసం తెలంగాణ నుంచి బ్రాహ్మణ సమాజం దుద్దిల శ్రీధర్ బాబు గారు ట్రై చేశారు, మది ఆష్కి గౌడ్ గారు ట్రై చేశారు, ఇక ఫైర్ బ్రాండ్గా అంటే తెలంగాణ టైగర్గా పేరుగాంచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ట్రై చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి సరైన పర్సన్, సరైన నిర్ణయం తీసుకున్నాడు, సమర్థుడు అంటున్నారు. అంటే వీళ్ళంతా అసమర్థులా? అందరూ సమర్థులే. మన రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళు సమకాలికులే కాదు. వీళ్ళందరిలో క్రేజ్ ఉంది ఆయనకి ఇప్పుడు సార్. ఒక్కొక్కరికి ఒక క్రేజ్ ఉంటుంది సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి క్రేజ్ లేదా? 100%. రేవంత్ రెడ్డికి ఉన్నంత ఇవాళ జనాకర్షణ కోమటిరెడ్డి వెంకన్నకు లేదు. వెంకన్నకు కూడా గొప్ప నాయకుడు. వెంకన్న నాకు 25 ఏళ్ల స్నేహితుడు. వెంకన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆత్మలుగా ఉన్నక్కడి నుంచి నాకు పరిచయం. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎవరికి ఇవ్వాలని నన్ను అడిగితే నేను రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్తా. కానీ రేవంత్ రెడ్డి గారి కంటే నాకు వెంకటరెడ్డి గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు పార్టీ బతకడం ముఖ్యం, పార్టీ గెలవటం ముఖ్యం, పార్టీ నిలబడటం ముఖ్యం. పోరాటంలో ఇది ముఖ్యం కాబట్టి సమర్థుడికి ఇవ్వాలి. 11 మంది మంచి ప్లేయర్లు ఉంటేనే క్రికెట్ టీం అవుతారు. కానీ అందులో కెప్టెన్ ఒకటే ఉంటాడు. అందులో 11 మంది ఆట రాని పెట్టి కెప్టెన్ ఒకటే మంచివాడంటే క్రికెట్ టీం గెలవదు. అట్లాగే కథవాళ్ళందరూ కూడా సమర్థులే, 11 మొత్తం టీం అంతా సమర్థులే, కానీ ఇళ్లలో ఒకటి కెప్టెన్ ఉండాలి. అట్లాగే కథవాళ్ళు ఇప్పుడు మదిగాష్కి గారు కానీ, శ్రీధర్ అన్న కానీ, వెంకటరెడ్డి అన్న కానీ, కథవాళ్ళు అందరూ మంచివాళ్ళే, కానీ ఇళ్లలో కెప్టెన్గా ఈరోజు రేవంత్ రెడ్డి చరిష్మా బాగా ఉపయోగపడుతుందని నమ్మినండి నేను. కాంగ్రెస్ పార్టీలో చాలా జూనియర్ కదా ఆయన. జూనియర్ సీనియర్ ఏమో తీసి పక్కన దొబ్బన్నా. జూనియర్ అయింది సీనియర్ అయింది, అడు దిగిందా దిగలేదా అని వాడు సమర్థుడే కాదని చూడాలి. కానీ జూనియర్ సీనియర్ 90 ఏళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో, పాపం వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా జూనియర్ సీనియర్ లేదన్నా, ఏది ఎప్పుడు తీసేయండి. అది సమర్థుడికి పట్టం కట్టండి. సీనియర్కి విలువ లేదా, ఇట్లా నడుచుకుంటా వచ్చేవాడు సీనియర్ అయితే ఎవరు అట్లా నడుస్తున్నారు కాంగ్రెస్? నడవటం కాదు, ఎవరికైనా చెప్తున్నా. కాదు ఎవరు సమర్థత అనేది కావాలి సార్, సమర్థత కావాలి. కోదండరెడ్డి గారు ఉన్నారు, ఎంత పెద్ద ఆయన,
ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన? ఆయన ఎప్పుడన్నా ఆయన మేమందరం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. ఇలా కన్స్ట్రక్షన్ చైర్మన్ కోమటిరెడ్డి మన కోదండరెడ్డి గారు ఆయన పీసీసీ అంటే ఇస్తారా సార్? ఆయన గౌరవం ఆయనకి. వాళ్ళందరూ పెద్ద మనుషులు వాళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు ఫైట్ కిక్కే వేరబ్బా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పాగా. ఓకే, ఇండియా అలాగే రాజకీయాల్లో ఒక ఎంట్రీతో ఫెయిల్ అయినంత మాత్రాన ఇక జీవితం అంతా రాజకీయాల్లో ఫెయిల్ అవుతాం లేదా మళ్ళా మనము ట్రై చేయొచ్చు, సక్సెస్ సాధించవచ్చు. ఒక అపజయం వెనుక ఎన్నో విజయాలు దాగి ఉంటాయి. అలాంటప్పుడు మరి మీరు ఎందుకు రాజకీయాల్లో కూడా అలా ముందుకు ఇదే సినిమాలో ఉన్న స్ఫూర్తి రాజకీయాల్లో ఎందుకు లేకపోయింది మీకు? బాగా అడిగారు మీరు. నిజంగా నేనైతే ఫస్ట్ అప్పుడు ఆ ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడు మొత్తం రాజకీయాలు రాకూడదు అని అనిపించింది. చూద్దాం సార్, ఏమో మీరు ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ క్లారిటీ అంటే ఒక స్ఫూర్తి బండ్ల గణేష్ గారు తీసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతాయనేది ఏం లేదు, కావచ్చు కాకపోవచ్చు. అయినా అదే స్ఫూర్తితో అదే లక్ష్యంతో సినిమాలు తీస్తారు. మరి రాజకీయంగా ఒక జోష్తో ఒక లక్ష్యంతో వచ్చిన బండ్ల గణేష్ గారు ఎందుకు ఆ మెంటాలిటీ కావచ్చు, ఆ ఆలోచన విధానం కావచ్చు, ఎందుకు రాజకీయాలు పట్టలేదు? రాజకీయాలకు పనికిరాని వచ్చిన డౌట్ ఉంది నాగరాజు గారు. స్పీడ్గా మాట్లాడతాను, మొహం మీద ఉన్నట్టు మాట్లాడతాను, ఏదంటే అది మాట్లాడేస్తాను. అవన్నీ రాజకీయాలకు పనికిరామేమని చిన్న భయంతో. సినిమాలకు పనికి వస్తారని ఎవరైనా చెప్పారా మీకు? సినిమా అనేది గొప్ప వ్యాపారం సార్. సినిమా అనేది మంచి వృత్తి, బ్లెస్డ్ మ్యాన్స్ చేసే వృత్తి. ఒక నటుడు అవటం కానీ, ఒక నిర్మాత అంటే ఒక దాని చాలా కళాత్మకమైన వ్యాపారం అది. ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని తగాదాలు, ఇన్ని కొట్లాటలు, ఇన్ని గొడవలు, ఇన్ని వ్యాపారాలు ఇన్ని ఉండవు. ఇప్పుడు రాజకీయాలు ఏమ్మా ఈ రాజకీయాలు సార్, ఒరే అరే అని కొట్టుకుంటున్నారు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడుకుంటున్నారు. మనకి చికెన్ రేపు ఎవడోడు ఏదో అంటాడు, మా అమ్మ నాయన వచ్చి బాధపడతా కూర్చుంటారు. ఇవన్నీ చూడాలంటే భయం నాకు. ప్రతి రంగంలో ఇది సహజమే. ఇప్పుడు మీరు అన్నారు సినిమా అనేది ఒక కళాం తలేదని, రాజకీయ కూడా అలాంటిది. అంటే రాజకీయాల్లో అది కూడా ఒక వ్యాపారం లాంటిది. కొంతమంది వ్యాపారంగా చూసుకుంటారు, కొంతమంది సేవగా చూసుకుంటారు, వ్యాపారం పేరు తెచ్చుకోవడానికి. అంటే రాజకీయాల్లో ఉండి ఎంతో మంది పేరు తెచ్చుకున్న నాయకుల్ని ఈ రోజు కూడా మనము వాళ్ళు చిరస్థాయిగా నిలబడిన నాయకుల్ని శిలా విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నాము, అలాంటి వారిని చూస్తున్నాము. అలా చేయొచ్చు వ్యాపార రంగం. రాజకీయ వ్యాపారం అంటున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు సార్? సంపాదన కోసం రాజకీయాల్లోకి రావద్దు, జనాన్ని మార్చడానికి కోసం రాజకీయాల్లోకి. నేను అందుకే రెండు భాషలు చెప్పాను. కొంతమంది వ్యాపారం చూసుకుంటారు, కొంతమంది పేరు చూసుకుంటారని. బండ్ల గణేష్ గారు వ్యాపారాన్ని పక్కనే పెట్టి రాజకీయాల్లో నా మార్క్ చూపించుకోవాలి, సినిమాలో నా మార్క్ ఎలా ఉందో రాజకీయాల్లో కూడా నా మార్క్ చూపించుకోవాలని ఆగి ఉండొచ్చు, వేచి చూసి ఉండొచ్చు కదా. అంటే మీరంతా కరెక్టే, మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఇది నేను ఎట్లా ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను మానసికంగా చాలా డిప్రెస్ అయ్యానండి. మనం ఎవరో పని చేయనంత విధంగా పనిచేశాను నేను ఆ రోజు. మీరే చెప్తున్నారు పాల పొంగులాగాని. అంటే నేను జనంలో చాలా తర్వాత చాలామంది అన్నారు, ఒరే గన్ని నీ ఇంటర్వ్యూలు చూసి ఒక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మేము నమ్మేవరా నాయన అన్నారు. అంటే కొంతమంది అంత ఇంప్రెస్ చేసే మనిషిని. అట్లాంటప్పుడు అంత ఫెయిల్ అయ్యేటప్పటికి నాకు బాధ అనిపించింది. అని సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు సిటీలో కూడా లేరు, అక్కడ ఉన్నారు. బయటకు వచ్చి సినిమా ఎలా ఉందని కనుక్కున్నారు, మళ్ళీ దాని మీద ఏదో కొద్దిగా డిప్రెస్ మళ్ళీ అది అవుతారు. రాజకీయాలు కూడా అలా అన్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు బాధ ఉంటుంది. అరే ఇంత చేశాను, ఇంతగా వచ్చి ఇంత పబ్లిసిటీ వచ్చి నేను ఫెయిల్ కావడం ఏంటి, కనీసం నాకు టికెట్ కూడా రాకపోవడం ఏంటి అనేది. సరే చల్ వదిలే మళ్ళా చూద్దాం ఏముంది అని ఒక్కసారి ఎందుకు అనుకోలేకపోయారు? అంత విరక్తి ఎందుకు వచ్చేసింది రాజకీయాలంటే? నాకు ఈ రాజకీయాలంటే ఏముంది సార్, ఈ అమ్మ వీళ్ళు నేను ఎవరైనా శత్రువు అనుకున్నాను అనుకుంటాను, నాకు శత్రువే. ఎదురొచ్చినా పలకరీను. ఓకే, శత్రువే, కల్లో కూడా శత్రువే. నాకు నచ్చినాడు శత్రువే. ఈ రాజకీయాల్లో పగలంతా తిట్టుకుంటున్నారు, సాయంత్రం పార్టీలో కూర్చుంటున్నారు. పగలంతా మా పేపర్లో అరుచుకుంటారు, సాయంత్రం ఏదైనా ఫంక్షన్లో కలిసి ఇట్లా హక్ చేసుకుంటారు. ఈ సాంప్రదాయం ఏంటా అని. మనకి శత్రువు, మనం జనాన్ని నమ్మగలుగుతున్నాం. నేను పలానా పార్టీ, నేను పలానా వ్యక్తిని, నేను పలానా మనిషిని, నేను వాళ్ళంటే నాకు పడదు అని జనాన్ని పాపం కొన్ని కోట్ల మందికి మనం మెసేజ్ ఇస్తున్నాం. నేను ఈ పార్టీ నుంచి నేను మనిషిని అని. ఈడంతా తిట్టుకుంటున్నాం. సాయంత్రం ఏ అకేషన్లో ఎక్కడో కలిసి మాట్లాడుకుంటున్నాం. అది నాకు నచ్చట్లేదు. అది ఇదేందిరా, ఇదేంటిది? శత్రువు అంటే శత్రువే, మిత్రుడంటే మిత్రువే. ప్రాణం కోసం మన కష్టాలు ఉంటే మన మిత్రుడి కోసం ప్రాణం ఇవ్వడానికి వెళ్ళాలి. శత్రువు అంటే వాడు ఇంటికి వచ్చిన. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్
అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి